హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు అర్జున్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో వచ్చేసి మన కాంట్రవర్సీ ఏదైతే జరుగుతుందో దాని గురించి మనం డీప్గా అండ్ షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుకుందాం. అండ్ సూజీ కలెక్షన్ అండ్ ఇట్స్ మేలయ్య వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది. అయితే ఇవన్నీ చెప్పాలంటే ముందుగా మనం స్టార్టింగ్ మాట్లాడుకోవాలి. సో సుజీ కలెక్షన్ అనే వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు. బట్ వాళ్ళకి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు అనుకోండి. వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. బట్టలు ఆన్లైన్ సేల్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. సో అలాగే కొంచెం కొంచెం రన్ అవుతుంది. ఇంకొక సైడ్ నుంచి వచ్చేసి ఇట్స్ మీ లయ్య అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. వాళ్ళు కొంచెం పెద్ద యూట్యూబ్ ఛానల్. వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా ఒక 2 lakhs పైన ఎంతో ఉన్నారు. సో వీళ్ళు ఏం చేశారంటే ఫ్రీగా ప్రమోషన్ చేస్తా ఉన్నట్టు ఈమెని అప్రోచ్ చేయారనమాట, సుజీ కలెక్షన్ వాళ్ళని. ప్రమోషన్ చేస్తే ఎవరికైనా హ్యాపీనే కదా. ఇప్పుడు మా బిజినెస్ సక్సెస్ అవుతుందంటే ఎవరైతే మాత్రం వద్దంటారు. ప్రమోషన్ చేయించుకునే బిజినెస్ సక్సెస్ అవ్వడానికి కాబట్టి ఆమె సరే అని చెప్పేసి వాళ్ళకి డ్రెస్సెస్ ఇవ్వడం జరిగింది. ఇట్స్ మీ లయ్య వాళ్ళకి డ్రెస్సెస్ ఇవ్వడం జరిగింది ప్రమోషన్లో భాగంగా. వీళ్ళు ఏం చేశారంటే డ్రెస్సులు అవి తీసుకొని ప్రమోషన్ చేస్తా అని చెప్పేసి ఇక వీళ్ళు లేట్ చేయడం మొదలుపెట్టారు. ఒక 2-3 months అవుతుందంట, 3-4 months అవుతుందంట. అట్లా టైం వేస్ట్ చేస్తామని చెప్పేసి ఈమెకి బాగా ఇరిటేషన్ తెప్పించి ఇబ్బంది పెట్టారనమాట. ఇంకా ప్రమోషన్ చేస్తామని చెప్పేసి చేయకుండా అట్లా టైం గడుపుతూ వచ్చారు. ఈమె సడన్గా వెయిట్ చేసి లాస్ట్కి అడిగేసింది అనమాట. ఏమండి, మీరు తీసుకున్నారు కదా డ్రెస్సెస్, ఎందుకు ఇంకా ప్రమోషన్ చేయలేదు అంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట. ఒక 2-3 times మెసేజ్ చేసిందంట, కాల్ చేసిందంట, రెస్పాండ్ అవ్వట్లేదంట. వాయిస్ మెసేజ్ కూడా పెట్టిందంట. వాళ్ళు తర్వాత నాకు కొంచెం టైం కావాలి, మేము కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నాము, చేస్తామని చెప్పడం అయితే జరిగిందంట. ఫైనలీ ఏం చేశారంటే వీళ్ళు ఇట్స్ మీ లయ్య వాళ్ళు డ్రెస్సెస్ తీసుకున్నారు ప్రమోషన్ చేస్తామని చెప్పేసి. మనం ఏం చేయాలి, ఒక మాట ఇచ్చినప్పుడు మాట నిలబెట్టుకోవాలి. ప్రమోషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర మనం ఒక మెటీరియల్ కానీ ఏదైనా సరే తీసుకున్నప్పుడు దాన్ని ప్రమోషన్ చేస్తే ఇచ్చిన వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళకి కొంచెం బిజినెస్ అవుతుంది కదా. సో అనే ఉద్దేశంతో ఇస్తారు కదా. వీళ్ళు ఏం చేశారు, తీసుకొని వాటిని ఎక్కడో పెట్టేసి చేస్తామని చెప్పేసి వీళ్ళకి రోజు ఇట్లనే ఇబ్బంది పెడుతున్నారు అనమాట. సో అందులోనూ ఇంకొక వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే, ప్రమోషన్ చేస్తానని తీసుకున్న ఈ బట్టలు ఏదైతే ఉన్నాయో అవి వీళ్ళు యూజ్ చేసుకున్నారనమాట. ఈ అమ్మాయి ఇట్స్ మీ లయ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, లయ అనే వాళ్ళు, అవి వాడేసుకొని దానిపైన వీడియోస్ చేసుకొని వాళ్ళు అప్లోడ్ చేసుకోవడం జరిగింది. సో ఏమికి ఏం చెప్పిందంటే, అవి ఎక్కడో ఉన్నాయి, కనిపించలేదు, నేను కనిపించిన తర్వాత నేను చేస్తాను అనేసి ఈమెకి రోజు ఇట్లా చెప్పడం అయితే జరిగిందనమాట సుజీ కలెక్షన్ వాళ్ళకి. సో ఫైనల్గా ఏం తెలిసిందంటే, ఈ అమ్మాయి ఈ డ్రెస్సులు వేసుకొని మోసం చేసి వీడియోస్ చేసుకొని వాళ్ళ వీడియోస్ ఓన్గా అప్లోడ్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ విషయం ఈ అమ్మాయికి తెలిసి అడగడం అయితే జరిగిందనమాట. ఈ సుజీ కలెక్షన్ అయితే ఉన్నారో వాళ్ళకి తెలిసిందనమాట, మా డ్రెస్సెస్ మీరు తీసుకొని వేసుకొని మాకు కనిపించలేదని చెప్పేసి ఇట్లా మమ్మల్ని మోసం చేశారు, ఇది కరెక్ట్ కాదు, చేస్తానని చెప్పలేదంటే లేదు అని చెప్పాలి, కానీ మీరు ఇలా చేయడం చాలా తప్పు అనేసి సుజీ కలెక్షన్ వాళ్ళు చాలా బాధపడ్డారు పాపం. వాళ్ళు ప్రతిదీ స్క్రీన్ షాట్ పెట్టారు, ప్రతిదీ బయట పెట్టారు అనమాట. ఎందుకంటే వాళ్ళకు బాధ ఉంటుంది కదా. మోసం చేయడం అనేది చాలా తప్పు, నీ వల్ల అవుతుందా చేయాలి, లేదు కాదంటే కాదని చెప్పేసారు. అంతేగాని ఒకరిపైన మనం ఆశ పెట్టి వాళ్ళని బాధ పెట్టి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో వీళ్ళు ఇలా మోసం అయితే చేశారు. డ్రెస్సెస్ కనిపించలేదని చెప్పేసి ఎక్కడో ఉన్నాయి, ఈరోజు చేస్తాం, రేపు చేస్తాం అని చెప్పేసి బాగా వీళ్ళని ఇరిటేషన్ తెప్పించి టార్చర్ పెట్టారంట. అదైతే బాగా అర్థమవుతుంది. రీసెంట్గా ఆ వీడియోస్లో కూడా మనం అన్ని ప్రూఫ్స్ చూసినాం. సో మెయిన్ తప్పు ఏం చేశారంటే, ఇద్దరు తప్పు చేశారు. ఎట్లా అంటే, ఈమె బట్టలు తీసుకొని ప్రమోషన్ చేయకుండా చేయడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఒక పర్సన్ మనకు అప్రోచ్ చేయాలంటే బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఏంటది, వాళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు, ఎదగాలనేసి అందరికీ లైఫ్లో ఉంటుంది. సో అలా మీరు చేస్తామని ముందుకు వచ్చారు, మీరుగా వచ్చిన గారు కాబట్టి వాళ్ళు ఇచ్చారంట. సో కాబట్టి మీరు చేస్తుంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. సో కాబట్టి మీరు చేస్తా అని చెప్పేసి బట్టలు దాచుకొని మీరు వేసేసుకొని మీ వీడియోస్లో మీరు అప్లోడ్ చేసుకొని తర్వాత మాకు కనిపించలేదు, మేము వీలున్నప్పుడు చేస్తాము, మా నాన్నమ్మ వాళ్ళు చనిపోయారు, ఇవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదేమో. మనిషికి అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనం చెప్పిన మాట నిలబెట్టుకోవాలి.
అలాగని మీరు ఏదన్నా చెప్పినారంటే లేదు, బుకాయించి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. సో అది నిజాలు ఎప్పుడు బయటపడతాయి కాబట్టి ఫైనల్గా బయటపడింది. ఇట్స్ మీ లయ వాళ్ళది పూర్తిగా డెఫినెట్లీ 99% తప్పు ఉంది. ఎందుకంటే ఈమె కూడా సుజీ కలెక్షన్ కూడా ఒక చిన్న మిస్టేక్ చేసింది. ఈమె ఏం చేసిందంటే తమ్లైన్ అనేది నాకు డబ్బులు తీసుకొని మోసం చేశారు ఈ సుజీ ఇట్స్ మీ లయ వాళ్ళు, వీళ్ళకి ఎవరు ప్రమోషన్ చేయించుకోవడానికి ఛాన్స్ ఇవ్వకండి అనేసి చెప్పడం జరిగింది. ఓకే ఫైన్, నీకు బాధ అనిపించింది ఓకే, కానీ డబ్బులు అనే దానికన్నా మీ దగ్గర ఏం తీసుకున్నారో అది మాత్రం చెప్పుంటే చాలా మంచిగా ఉండేది. అందరికీ మీరు నిజాయితీగా అనిపించేవాళ్ళు. బట్ అదొక్కటి కొంచెం నాకు కొంచెం పర్సనల్గా అయితే నాకు ఇబ్బందిగా అనిపించింది. మనం ఏదైనా ట్రూగా మాట్లాడాలి. మీ దగ్గర తీసుకున్న మెటీరియల్ కాబట్టి, డ్రెస్సెస్ కాబట్టి అవి మాత్రం చెప్పుంటే బాగుండేదేమో అనేసి నా పర్సనల్ ఒపీనియన్. సో ఫైనల్గా ఈ ఇట్స్ మీ లయ వాళ్ళైతే పెద్ద మిస్టేక్ ఉంది, వాళ్ళే తప్పు చేశారు. ఈమె కూడా ఇంకా ఈ నిజాన్ని బయట చెప్పాలనేసి ఒక వీడియో చేయడం అయితే జరిగింది. ఆ కాంట్రవర్సీ అలా అలా పెరిగి పెద్దదైపోయి నడుస్తూనే ఉంది పూర్తిగా ఇప్పటికి కూడాను. స్టిల్ అది ఎప్పటికి అవుతుందో కూడా మనకైతే ఐడియా లేదు. సో కాబట్టి ఇలా జరిగింది. మీరు కూడా ఎవరైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే యూట్యూబ్ పర్సన్స్ ఎవరైనా కానీ ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా మనం తెలుసుకొని పూర్తిగా వాళ్ళ దగ్గర మనం వాళ్ళు చేయగలుగుతారా లేదా అనేసి తెలుసుకొని ప్రమోషన్ చేయించుకోండి. ఇలా మీకు కూడా జరగకుండా ఉంటుంది. మీరు కూడా హ్యాపీగా మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి మంచి మార్గం దొరుకుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇట్లాంటి మిస్టేక్స్ మీరు కూడా చేయకుండా జాగ్రత్త పడండి. సో థ్యాంక్ యూ. ఇదే అనమాట. ఫైనలీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఇట్స్ మీ లయ వాళ్ళు మొత్తానికైతే మోసం అయితే చేయడం అయితే జరిగింది, దాంట్లో పక్కా డౌటే లేదు. సో కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి ప్రమోషన్ పెడితే మోసపోకుండా కొంచెం కేర్ఫుల్గా ఉండాలనేసి నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా కొంచెం స్టార్ట్ చేశాను ఈ మధ్యనే, నాకు కూడా మీరు హెల్ప్ చేసినట్లు ఉంటుంది. సో థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్. లవ్ యూ ఆల్.